చేసిన వాళ్ళు చల్లా చెదిరిపోయేటోళ్ళు అటు వెళ్ళిపోయి ఇల్లు కూడా అమ్మేసుకుని వెళ్ళిపోయారు 3 నెలల్లో. నేను చాలా వేతనం పడుతున్నాను, అయినప్పటికీ వాళ్ళు వెళ్ళిన సంగతి నాకు తెలియదు. నేను ఇవాళ 21 రోజు ప్రార్థన చేసి నేను కొద్దిగా జయం పొందుకుని చెప్పి నా మనసు నెమ్మది వచ్చేసరికి మా ఇంట్లో నుంచి అప్పుడు స్లాబ్ అండి, మా ఇంట్లో నుంచి ఏమొచ్చిందంటే నిమ్మకాయ బయటకు వచ్చింది. బయటకు వచ్చి నీ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎటు వెళ్ళిపోమంటావు చెప్పు అన్నది నిమ్మకాయ. నా ఇంట్లో నుంచి వెళ్తూ నువ్వు ఎటు నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళి నీకు దారిని తెలుగుతలేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళిపోయి నాకు కనబడిపోతే మటుకు నేను జాగ్రత్త, కనబడిపోతే ఊరుకోనని చెప్పారు అన్న. సరే మా ఇంట్లో నుంచి వెనక్కొండ వెళ్ళిపోయి ఆ చేతపడి చేసే అబ్బాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన 10 నిమిషాలకి మళ్ళీ పాము వచ్చింది. దానికి తోక ఉంది కానీ తలలేదు. తోక తర్వాత మాట్లాడుతుంది, నేను నీ ఇంట్లో నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, నాకు పావు ఇటో చెప్పమంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళిపోయి నాకు కనబడు అని చెప్పానన్న.